ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం అన్ని దేవాలయాల అర్చకులు, కమిటీ సభ్యులు, ఆధ్యాత్మిక భక్త బృందాలు, హిందూ భక్తులు, హిందూ భక్త ధార్మిక మండలి సంస్థగా ఏర్పడి తిరుపతి లడ్డూ కల్తీకి నిరసనగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి నేతాజీ సర్కిల్ వరకు హిందూ భక్తులు భక్తి భావంతో స్వచ్ఛందంగా జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుపతి లడ్డు అపవిత్రం అయిందని, అందుకు దోషపరిహారంగా లడ్డూకి పవిత్రత చేకూరాలని మంత్రాలు ఉచ్చరించారు. లడ్డూ అపవిత్రతకు కారణమైన వారిని వెంటనే శిక్షించి బోర్డును ప్రక్షాళన చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి దేవాదాయ పరిరక్షణ బాధ్యతలను ఇవ్వాలని కోరారు. వ్యాధి పరీక్షలు ధృవీకరించాలని చెప్తున్న టైంలో దీనికి నిరసనగా అక్కడ బోర్డు మొత్తం ప్రక్షాళన చేయాలని, కల్తీ కారణభూతమైన వారిని శిక్షించాలని, మరియు ఇంకా ఇలాంటి దుర్మార్గాలకు కారణమవుతున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని రద్దు చేయాలని, ఈ స్థానంలో ఒక సనాతన బోర్డును ఏర్పాటు చేసి మరి దేవాలయ పరిరక్షణ బాధ్యతలు మొత్తం కూడా ఆ బోర్డును అప్పగించాలని చెప్పి ఇక్కడ నిరసనగా సత్తుపల్లిలో ఉన్న అన్ని దేవాలయ మరియు ఆధ్యాత్మిక సంస్థలు మరియు ఏదైతే వాసిస్తున్నటువంటి సేవా పద్ధతులు అన్ని కూడా బాధ్యతలు స్వచ్ఛందంగా ఈరోజు ర్యాలీ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఇది హిందూ సమాజంలో ఉన్న ఆవేదనని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ ఆవేదన ప్రభుత్వాలని సనాతన బోర్డు స్థాపించాలని, హిందూ ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని, దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని, అందరం కూడా ఈ పేరుకి మా సమీభావం తెలియజేయాలని రెండు చేతుల పైకి ఒకసారి ఓంకారాన్ని పలకాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర స్వామినే నమః. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలువేలు మంగాసమేత వెంకటేశ్వర స్వామి భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నది సర్వదేవత సందర్శన కోటి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అలువేలు మంగాసమేత వెంకటేశ్వర స్వామి దేవత సంపూర్ణ కరుణా కటాక్షత సిద్ధి ద్వారా అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే సర్వే జన కాలే తిరుమల తిరుపతి క్షేత్ర స్థిత సమస్య ప్రసాద కైంకర్య విషయే సమస్త విధ దోష నిరహరణార్థం గోవింద నామస్మరణ కరిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.